హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ వీడియో వచ్చేసి టర్టిల్ వైన్ ప్లాంట్ గురించి చెప్తున్నా. ఈ ప్లాంట్ అనేది చాలా అందంగా కనబడుతుందండి. ఈజీగా గ్రోత్ అవుతుంది. ఒక చిన్న మొక్క చాలు, చిన్న తీగ లాంటిది చాలు, చాలా బాగా పెరుగుతుంది. మనం చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు దీంతోని. ఇలా మనకు నచ్చిన విధంగా ఎలా అంటే అలా కుండీలల్లో, మన బాటిల్స్లలో మనం ఇలా పెంచుకోవచ్చు. చాలా అందంగా కనబడుతుందండి ఈ ప్లాంట్. చూడండి ఎంత బాగుంది. డెకరేషన్ లాగా చాలా అందంగా తీగలు తీగలు అల్లుకుంటూ వస్తుంది కదా. చాలా మనసుకి కూడా ఉల్లాసంగా ఉంటుందండి ఈ ప్లాంట్ని చూస్తే. మా ఇంటికి వచ్చే వాళ్ళు ఇదేం ప్లాంట్ ఇదేం ప్లాంట్ అని చాలా సంతోషపడుతున్నారు. చాలా అందంగా కూడా ఉందని చెప్తున్నారు. అందుకనే నేను ఇంకా బాటిల్స్లలో పెట్టుకొని ఇలా హ్యాంగింగ్ లాగా వేలాడదీయాలని నేను చేస్తున్నా ఇప్పుడు బాటిల్స్తోని. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమందికి షేర్ చేస్తుంది. అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం ఇది కొంచెం బలం తగ్గింది, ఎందుకంటే పైన ఒక చెట్టు పెట్టిన అది నిరపలం మన పూలల్లో అల్లుకునేది, అలా అయ్యేసరికి కొంచెం బలం తగ్గింది. ఇది మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాటిల్ ప్లాంట్ కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ నేను ఒక 5-6 బాటిల్స్లలో పెట్టుకున్నా. ఫస్ట్ చిన్న ముక్క తెచ్చుకున్నానండి ఒకళ్ళ ఇంటి దగ్గర. ఇది కొననవసరం లేదు, ఫ్రీగానే దొరుకుతుంది. ఇక్కడ రీసెంట్గా పెట్టిన ఒక 15 రోజులు అవుతుంది ఇది పెట్టి. ఇదొకటి, ఇంకా ఒకటి. ఇది ఇప్పుడిప్పుడే గ్రోత్ వస్తుంది. ఇది కొంచెం పెరిగిన తర్వాత మన పైన వేలాడదీస్తా. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేద్దాం. ఒక షేప్ మాదిరిగా కట్ చేసి మళ్ళీ కట్ చేసిన ముక్కల్ని కూడా మనం వేరే బాటిల్స్లలో పెట్టుకోవచ్చు. దీనికి ఏ ఫర్టిలైజర్స్ అవసరం లేదండి. చాలా సింపుల్గా ఈజీగా పెరుగుతుంది. మా పాప కట్ చేస్తుంది చూడండి. మన హెయిర్స్ కట్ చేసినట్టే అనిపిస్తుందండి ఇది కట్ చేస్తుంటే. చాలా థ్రిల్లింగ్ ఉంది ఈ ప్లాంట్ అయితే. మనం బాటిల్స్లలో పెట్టుకుంటున్నాం కాబట్టి 2 డేస్కి ఒకసారి వాటర్ ఇచ్చుకోవాల్సిందే, లేదంటే ఎండిపోతుంది. ఇది ఒక వాటర్ ఇస్తే చాలండి. బలానికంటే కొంచెం ఏదన్నా మన పశువులేరు ఉంటుంది కదా, బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదా, అవి వారానికి ఒకసారి ఇచ్చుకోవచ్చు. చూడండి మా పాప సంతోషంగా నేను కట్ చేస్తా మమ్మీ అని కట్ చేస్తుంది. ఇంత అయిందండి కట్ చేస్తే. ఇప్పుడు నేను ఈ బాటిల్స్ డిజైన్గా కట్ చేసి పెట్టుకున్నా ఫస్టే. దీంట్లో నేను పెట్టుకుందామని ఇలా కట్ చేసి పెట్టుకున్న బాటిల్స్. దీనిలో మన ఎర్రమట్టి మళ్ళీ పశువులేరు 2 కలిపి నేను దీంట్లో నింపుతున్నా. చూడండి ఇలా పెట్టుకొని మళ్ళీ దానిపైన కొంచెం మట్టి పోసుకొని వాటర్ పోసేసుకుంటే అయిపోద్ది. ఏం లేదండి, సింపుల్గా మనం ఏ బాక్స్ ఉన్నా, ఏ డబ్బా, ఏ బాటిల్ ఉన్నా కూడా ఇలా మనం చేసేసుకోవచ్చు. అది చాలా అందంగా గ్రోత్ అవుతుంది. మనం దాన్ని పట్టించుకోని అవసరమే లేదు. చాలా బాగా పెరుగుతుంది. చిన్న ముక్క తెచ్చుకోండి చాలు, చిన్న ముక్క అంతే. చూడండి ఇలా వాటర్ ఇచ్చేసుకుంటే సరిపోద్ది. దీంట్లో 2 కలర్స్ ఉంటాయండి. ఒకటి బ్లాక్ టర్టిల్ వైన్ ప్లాంట్, ఒకటి గ్రీన్ టర్టిల్ వైన్ ప్లాంట్. దీన్ని తెలుగులో తాబేలు మొక్క అంటారంట. ఇంటి ముందు ఇంకా మనకి డెకరేషన్ లాగా ఎక్కడంటే అక్కడ చాలా బాగా పెరుగుతుంది. దీనికి ఎండ అవసరం లేదు. ఎండ కొడితే ఎండిపోతుంది కొంచెం ఆకులు అనేటివి. ఇది నీడలోనే బాగా గ్రోత్ వస్తుంది. ఇంట్లో కూడా మనం షో లాగా, డెకరేషన్ లాగా దీన్ని పెట్టుకోవచ్చండి. వీటిని హ్యాడీ ప్లాంట్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఏ విధంగానైనా పెరిగేస్తాయి ఇవి. అంత మొండి జాతి అన్నట్టు ఇవి. హార్డీ అంటేనే మొండి జాతి అని చెప్పొచ్చు. ఈ చెట్టుకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావండి. పురుగు గట్రా ఇట్లా ఏదైనా వస్తుంది కదా ఆకుకూరలకి,
మన కూరగాయ చెట్లకి. అలాంటివి ఏ రోగం రాదు. మంచిగా ఈజీగా పెరుగుతుందండి ఈ మొక్క. అప్పుడప్పుడు దీనికి బూజు అనేది వస్తూ ఉంటుంది. మొక్కల మీద మనం వాటర్ ఇలా కొడుతూ ఉంటే ఆ బూజు అనేది పోతుందన్నట్టు. అలా జాగ్రత్త పడాలి కొంచెం. దీనికి ఎండ రాకముందు వాటర్ కొట్టేస్తే సరిపోతుందండి. స్పైడర్ అనేది ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది అంతే తప్ప ఏ పురుగు ఏది రాదండి ఈ చెట్టుకి. చాలా అంటే చాలా ఈజీగా పెరుగుతుందండి ఈ మొక్క. మిగిలిన మొక్కల కంటే చాలా ఈజీగా గ్రోత్ వచ్చి చాలా ఈజీగా పెరిగే మొక్క అంటే ఇదే అని చెప్పవచ్చండి. మీరు చిన్న మొక్క తెచ్చుకొని ఇలా పెట్టుకోండి, అదే గ్రోత్ అవుతుంది. దాన్ని మళ్ళీ కట్ చేసుకుంటూ మనం చాలా అందంగా డెకరేషన్ లాగా మనం ఇలా చేసుకోవచ్చండి ఇంట్లో. ఇంట్లో పెట్టుకునే వాళ్ళైతే కొంచెం సన్లైట్ అనేది తలుగుతూ ఉండాలి. అప్పుడప్పుడు ఎండకి తీసుకెళ్ళి కొద్దిసేపు పెట్టి మళ్ళీ ఇంట్లో పెట్టుకోవచ్చు. అలా చాలా బాగా గ్రోత్ వస్తుంది. ఒక్క మొక్కతో వందల మొక్కలు తయారు చేసుకోవచ్చండి ఇది. ఒక చిన్న కొమ్మ రాలిందా మొక్క రావడం ఖాయమండి ఇది. ఇలా వేలాడే మొక్కలను అందంగా పెంచుకోండి ప్రతి ఇంట్లో. మొత్తంగా చెప్పాలంటే ఇది ఒక ఆకుపచ్చని బంగారం అండి. ఇది ప్రతి ఇంట పెట్టుకొని చూడాల్సిందే దీని సింగారం. మనం ఇలా ఇంచు మందం కట్ చేసుకొని మళ్ళీ అవి బాటిల్స్లో పెట్టుకొని ఇలా మనం హ్యాంగింగ్ లాగా వేలాడదీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మన వాకిలి దుమ్ము అండి. నేను సాన్పు చల్లుతా కదా, అది ఊడిస్తే వచ్చిన దుమ్ము. వీటికి కొంచెం కొంచెం పోస్తున్నా. చాలా బలం వస్తుందండి వీటికి. తొందరగా ఏనుకుంటాయి, తొందరగా గ్రోత్ వస్తుంది ఈ ఫర్టిలైజర్తోని. మన పశువుల ఎరువు ఉంటుంది కదా, పశువుల పెండ, ఆ పెండ నేను అలుకు చల్లుతా కదా, అది మళ్ళీ తర్వాత ఊడ్చినప్పుడు వచ్చిన దుమ్మండి ఇది. ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒకటేమో మన గేటుకు కడతా, ఇక మిగతావి ఇలా పైనకి కడదామంటే నాకు అందట్లేదు. మా ఆయన వచ్చిన తర్వాత పైన రేకులకి కట్టేస్తా. చాలా అందంగా గ్రోత్ వస్తుంది. ఒకసారి ఇవి పెరిగిన తర్వాత కూడా మళ్ళీ మీకు వీడియో తీసి పెడతా ఎంత బాగా గ్రోత్ వచ్చినాయి అన్నది. చూసారా, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. చూసినందుకు ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఏమంటారు? ఇలా డెకరేషన్లో కూడా కదండి ఆ ఆనందం, ఆ ఆరోగ్యం. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మీ ఆర్గానిక్ ఫార్మింగ్. ధన్యవాదములు.